పాఠాలు చెప్పేదందుకు సార్ వచ్చిండు కానీ వినేదందుకు బడి పిల్లలు ఒక్కరు కూడా లేరట. అగో ఉదికు సర్కారు బడుల్లో చదువు చెప్పేదందుకు సార్లు లేరని లొల్లి చేస్తుంటారు చాలా మంది. ఆడేంది అంత ఉల్టా ఉన్నట్టు చెప్తున్నామేంది బాలన్న అంటే అన్నట్టే ఉన్నదట. మరి ఏ జిల్లాలా ఏ సర్కారు బడిలా అంటారా? సీదా ఆడికే తీసుకుపోయి చూపిస్తా పని నాతో రాండ్రి. అగో రెండు చేతులు పైటు జేబులో పెట్టుకొని బడి పిల్లలకు ఒరిగి నిలబడ ఆయన్నే చదువు చెప్పే సారట. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ ఊరి కిందికి వచ్చే తేజ తండాల ఉన్న బడిలా చదువు చెప్పేదందుకు వస్తుండట. కానీ ఆ తండాల ఉండే బడికి ఒక్క పిల్లగాడు కూడా వస్తలేడట. దినాం బడికి హాజరుపడ్డ సారు ఇట్లా బయట నిలబడి రెండు చేతులు కీసల్లా పెట్టుకొని పొద్దు గడుపుతున్నాడు. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంతాల సారు, మీ సై సర్కారు వచ్చినాక చదువుల శాఖ చందన అయ్యిందని ఒదికు కార్పార్టీ లీడర్లే కాదు కామన్ పబ్లిక్ కూడా అనుకుంటుంటే ఉత్తసంచికాడ కావలి పెట్టినట్టు ఇట్లా ఉపాధ్యాయుల పిల్లలు లేని బడుల కాడికి వంపుడు ఏందో. మరి పిల్లలు ఎందుకు వస్తలేరో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చక్కగా చెప్తలేరని కూడు చక్కగా పెడతలేరని వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తుండ్రా, ఎంక్వైరీ చేయించకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.